హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ స్కిల్ స్కూల్. గత వారం మనం ఎఫ్డిడిఐలో చాలా డిపార్ట్మెంట్స్లో లెదర్కి సంబంధించి కావచ్చు, ప్రొడక్ట్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఈ వారం కూడా చాలా విశేషాలు ఇంకా దీంట్లో ఉన్నాయి. సో స్టూడెంట్స్ ఏ విధంగా దీంట్లో అద్భుతమైనటువంటి వాళ్ళ వర్క్ని చూపిస్తున్నారు, ఈ లెదర్ వాటిపైన కావచ్చు, లేదంటే డిజైనింగ్ పైన కావచ్చు, ఫ్యాషన్ పైన కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ వారం కూడా మన స్కిల్ స్కూల్లో భాగంగా అవన్నీ కూడా చూసేద్దాం పదండి. డిజైన్ ఇది కేవలం ఒక కోర్సు కాదు, ఇది ఒక క్రియేటివ్ ఆలోచన, ఒక కెరీర్, ఒక ఫ్యూచర్. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద నడిచే దేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. ఫ్యాషన్, ఫుట్వేర్, రిటైల్, లైఫ్ స్టైల్ ఈ రంగాలన్నిటిలో ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్తో స్టూడియో బెస్ట్ లెర్నింగ్, మోడర్న్ ల్యాబ్స్, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్తో విద్యార్థులను రియల్ వరల్డ్కు సిద్ధం చేస్తోంది. ఇక్కడ చదువు అంటే కేవలం క్లాస్ రూమ్ కాదు, లైవ్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్స్తో నిజమైన అనుభవం. డిజైన్ నుంచి మేనేజ్మెంట్ వరకు ఫ్యాషన్ డిజైన్, ఫుట్వేర్ డిజైన్, డిజిటల్ డిజైన్, రిటైల్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇంకా ఎన్నో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్. ఇక్కడి నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థి ఒక డిగ్రీతో కాదు, ఒక కెరీర్తో బయటకొస్తాడు. ఎఫ్డిడిఐ అడ్మిషన్స్ 2026 ఇప్పుడు ప్రారంభమయ్యాయి. ఆల్ ఇండియా సెలక్షన్స్ టెస్ట్ AIST 2026 మే 10న నిర్వహించబడుతుంది. దేశవ్యాప్తంగా 35కి పైగా ఎగ్జామ్ సెంటర్స్తో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంకా డాక్టరల్ ప్రోగ్రామ్స్ వరకు మీ కలలకు సరిపోయే కోర్సులు సిద్ధంగా ఉన్నాయి. అర్హత యూజీ కోసం 10+2 ఏ స్ట్రీమ్ అయినా సరే, పీజీ కోసం ఏ డిగ్రీ అయినా చాలు. మీ క్రియేటివిటీకి ఒక దిశ కావాలా? మీ భవిష్యత్తును మీరు డిజైన్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన సమయం. ఎఫ్డిడిఐ డిజైన్ యువర్ ఫ్యూచర్. ప్రజెంట్ మనం ప్రొడక్ట్ డిజైన్ ల్యాబ్లో ఉన్నాము. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్, కార్వింగ్ అంటే ఇది వుడ్ పైన చేసినటువంటి చూస్తూ ఉన్నాం. సో మనతో పాటు ఫ్యాకల్టీ ప్రజ్వల్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్. సో ఇదంతా వుడ్ పైన కార్వింగా? అవును సార్. ఏంటి, ఎట్లా దీని? సో ఈ అసైన్మెంట్ పేరు వుడ్ ఎక్స్ప్లోరేషన్ అన్నమాట. ఓకే. సో వాళ్ళకి మేము ఒక రా మెటీరియల్ ఇచ్చాను. సో వుడ్, పైన్ వుడ్ ఇచ్చాను. వాళ్ళ క్రియేటివిటీ పైన వాళ్ళు చేస్తారు. ఎట్లా ఉన్నారు సార్? అంటే మామూలుగా దీంట్లో ఇప్పుడు స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది ఇప్పుడు దీంట్లో? బాగుంది సార్. సో ఐ హ్యావ్ టు లైక్ లిటరలీ సెండ్ దెమ్ అవుట్. వాళ్ళన్నీ ఇక్కడే కూర్చుంటారు, అన్నీ చేస్తారు, బాగా చేస్తారు. సో ఇదన్నీ వాళ్ళదే పని. సో దీంట్లో ప్రాక్టికల్తో పాటు థియరీ కూడా ఉంటుంది? అవును సార్. థియరీ ఉంటే మనం బేసిక్ వర్క్ ప్రొడక్ట్ ల్యాబ్కి ఏమేమి థియరీ కావాలో అది. సో లింక్ ఎట్లా ఉంటుంది సార్ ఇప్పుడు ప్రొడక్ట్ ప్లస్ లెదర్? అవును, ఈ రెండింటికి లింక్ ఎట్లా ఉంటుంది? సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఇప్పుడు కార్ ఇంటీరియర్స్ ఉన్నాయి, రైట్? సో అక్కడ కొంచెం వుడ్ వర్క్ కూడా ఉంటుంది, కొంచెం లెదర్ కూడా ఉంటుంది. దెన్ వీ హ్యావ్ ఫర్నిచర్. మెయిన్లీ ఫర్నిచర్లో మా స్కెలిటన్ అని, స్ట్రక్చరల్ స్ట్రెంత్ అని వుడ్ మరి మెటల్లో వస్తుంది.
సో దాని తర్వాత కోటింగ్ మేము లెదర్లో చేయొచ్చు. సో దే డూ ఇట్ బై దమ్. ఇప్పుడు ఎట్లా సార్ అంటే ఈ విధంగా చేయడానికి అవును సార్. సో మీరు చెప్పేది ఏంటి వాళ్ళకి ఎట్లా సో నేను ఏం చెప్తానంటే ఇది ఎగ్జాంపుల్, ఇలా ఒక రా మెటీరియల్ ఇస్తామండి. సో దట్ సైజ్ ఇస్ ఫిక్స్డ్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్. ఓహో, వీ గివ్ దెమ్ రా మెటీరియల్. ఓకే అండ్ ఈ అసైన్మెంట్ పేరు వచ్చేసి వుడ్ ఎక్స్ప్లోరేషన్ అనమాట. ఓకే. సో దే కెన్ ఎక్స్ప్లోర్ లైక్ దిస్, వాట్ దే హ్యావ్ డన్ ఇస్ engraving. సో దిస్ ఇస్ ద engraving అనమాట. సో అండ్ దే కెన్ ఐదర్ యూజ్ దిస్ థింగ్, వీ కెన్ కట్ ద వుడ్, వీ కెన్ మ్యానిపులేట్ వుడ్ని ఏమేమి ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చో అదన్నీ వాళ్ళు ట్రై చేయొచ్చు, జాయిన్ చేయొచ్చు. సో దిస్ జస్ట్ అ బేసిక్ ల్యాబ్ జాయింట్ అనమాట. సో దిస్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ సార్. సార్ ఇది ఏంటిది అంటే డిఫరెంట్గా ఉంది? అవును సార్, ఇది యాక్చువల్లీ వచ్చేసి మన సీనియర్స్ అనమాట, సీనియర్ స్టూడెంట్స్ది. వాళ్ళు లాస్ట్ టైంలో ఇది కంప్లీట్ చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇది మెటల్ ఇన్లే అంటారు. ఇది బ్రాస్ మెటల్ స్ట్రిప్స్ ఉంటుంది, దాన్ని వుడ్లో ఇన్లే చేసేసి దెన్ దే ఆర్ గోయింగ్ టు పోర్ విత్ ద ఇపాక్సీ. అవును సార్, ఇది స్టూడెంట్స్ వాళ్ళు ఇనిషియేటెడ్ వర్క్. ఇది మేము గైడ్ చేస్తున్నాం. అంటే వాళ్ళు అన్ని యూట్యూబ్లో అన్ని చూస్తారు కదా, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ వన్ టేబుల్ టాప్, టీ టేబుల్ టాప్. ఇది లెగ్స్ వస్తుంది, అంటే దీనిపైన వేరే ఈ షేప్ లో వస్తుంది. అవును, ఇది ఒరిజినల్ షేప్ ఇలాగే ఉంటుంది. టీ టేబుల్ కూడా ఫినిషింగ్ ఇలాగే వస్తుంది. దాని మీద మేము వార్నిష్ కోట్ చేస్తాము కంప్లీట్ అయిన. దీన్ని కూడా పైన ఫిల్ చేస్తారు అది? అవును సార్, అవును. అంటే గ్లాస్ ఎఫెక్ట్ ఉంటుంది. అవును. రైట్గా ప్రజెంట్ మనం 3D ప్రింట్ ల్యాబ్లో ఉన్న మిషన్ కూడా ఉంది. సో ఇది దేనికి వాడతారు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు మోక్ష. రైట్, ఏంటి 3D ప్రింట్? ఓకే, సో ఇది అయితే FDM 3D ప్రింటర్ అంటాము. ఇది ప్రోటోటైపింగ్కి వాడతాం ఎప్పుడు. అండ్ ఎస్పెషల్లీ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్కి ఇది చాలా బాగా పనికొస్తుంది. అండ్ ప్రోటోటైపింగ్ చేయడానికి వచ్చేసి ఎప్పుడైనా ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు కాన్సెప్ట్ స్కెచెస్ అదంతా చేశాక ఫిజికల్ స్కేల్లో కానీ ఫిజికల్ లైఫ్లో ఒక ప్రోడక్ట్ని ఫీల్ అవ్వడానికి లేకపోతే దాని అర్థం ఏంటో తెలుసుకోవడానికి మేము 3D ప్రింటింగ్ చేస్తాం అన్నమాట. సో దట్ అది రియల్ లైఫ్లో మనకి ఎలా ఉంటుంది, ఫీల్ ఎలా ఉంటుంది, సైజ్ ఎలా ఉంటుంది, దాన్ని యూస్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఒక ఐడియా, ప్రాపర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో దీన్ని దేనికి వాడచ్చు మనం? ఇది ఎలాంటి ప్రోడక్ట్ అన్నా డెవలప్ చేస్తున్నప్పుడు వాడతాం అనమాట. లైక్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్, లైక్ ఎనీ మాడ్యులర్ కానీ ఎలాంటి స్టాటిక్ ఆబ్జెక్ట్స్ కానీ ఎలాంటి ప్రోడక్ట్స్ కన్నా వాడతాం. నాట్ లైక్ ఫ్యాబ్రిక్స్ అలాంటివి కాదు, జస్ట్ ఒక ఫిజికల్ స్కేల్ మోడల్స్, జస్ట్ కంటైనర్స్ కావచ్చు, లేకపోతే టూల్స్ కావచ్చు, లేకపోతే ఏమన్నా మాడ్యులేషన్ ఉన్న గేర్స్ కానీ లేకపోతే మెకానిజమ్స్ కానీ చిన్న చిన్నవి ఏమన్నా పార్ట్స్ ఉంటే దీంట్లో ప్రింట్ చేసుకోవచ్చు. చదువు పూర్తయ్యాక జాబ్ కోసం వెతకాలా లేదా జాబే మన కోసం రావాలా? ఈ ప్రశ్నలకు FDDIలో చాలా క్లియర్గా ఉన్నాయి. సో మనతో పాటు మనం ఒకసారి ప్లేస్మెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్దాం. ఏ విధమైనటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ FDDIలో ప్లేస్మెంట్ ఆప్షన్స్ ఎట్లా ఉన్నాయి? Okay, so if you are talking about the opportunities of placements at FDDI campuses for our students, at FDDI Hyderabad, our primary focus is to create industry-ready professionals equipped with both technical and practical exposures. So over the years, we have strengthened our academic framework in close alignment with the industry requirements, ensuring that our students are well equipped and well prepared for diverse roles like footwear, then fashion, and also leather lifestyle and allied product sectors. In these sectors, they are getting more opportunities where they are getting placed by our college. సో అదేవిధంగా ఏ కంపెనీలు క్యాంపస్కి వస్తున్నాయి, క్యాంపస్కి ఏ కంపెనీస్ వస్తున్నాయి? So this year, we have witnessed and encouraging placement outcomes with reputed national brands and corporate sector actively participating in our campus recruitment drives. So some of the companies I can say, the one of the leading non-leather company in southern part of India, that is Wakaru. The next one is VKC Calicut.
then AV Thomas group of companies, then Kavi's Fashions, after that Amazon, then Flipkart, and also Home Center, then Aditya Birla Group, and also one of the most number one footwear exporters, that is KH group of companies. So in this group of companies, we are placing our students as footwear designers, then merchandising executives, then they are also getting into like e-commerce sectors, like as a profile like supply chain coordinators, then production engineers, and also brand managerial professionals. అట్లాగే స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ ట్రైనింగ్స్ ఎట్లా ఇస్తున్నారు? So actually, if you talk about grooming classes, we conduct regular soft skill and employability training sessions, including communication skills, group discussions, then aptitude learning. So some of the mock interviews we are giving to our students to get trained in semester breaks, and also some resume building and personality development sessions are also one of the internal part of our training process. థ్యాంక్ యూ ప్రిన్స్ జోసెఫ్ గారు. Thank you, sir. థ్యాంక్ యూ. చూస్తారు కదా, అంటే దీంట్లో ప్లేస్మెంటే కాదు, ఇంటర్న్షిప్. సో ఇక్కడ స్టూడెంట్లో ఉన్నటువంటి నైపుణ్యం, వాళ్ళు ఏ విధంగా క్రియేటివిటీ ఉంది, దీనికి సంబంధించి కూడా ప్లేస్మెంట్స్ కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పారు ప్రిన్స్ జోసెఫ్ గారు. FDDA అంటే ముందుగా గుర్తొచ్చేది ఫుట్వేర్. ఇక్కడ ఫుట్వేర్ ల్యాబ్స్లో డిజైన్ నుంచి ప్యాటర్న్ మేకింగ్, కటింగ్, స్టిచ్చింగ్, అదేవిధంగా ఫినిషింగ్ వరకు కంప్లీట్ ప్రాసెస్ స్టూడెంట్స్ హ్యాండ్ టు హ్యాండ్స్గా నేర్చుకుంటారు ఇక్కడ. సో మిషన్స్తో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇండస్ట్రీ స్టాండర్డ్కి దగ్గరగా రియల్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడే పూర్తిగా క్రియేటివిటీ ప్రోడక్ట్గా మారుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రియేటివిటీ అంతా ఈ విధంగా ప్రోడక్ట్గా మారుతూ ఉంటుంది. ఇక మనతో పాటు ఫుట్వేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫ్యాకల్టీ ఇళయరాజా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుస్తున్నాం. సార్ నమస్తే. सर ये डिपार्टमेंट में स्टूडेंट्स को ट्रेनिंग कैसा देते हैं आप? In footwear department, we are having around 5 departments. Okay. The basic is first designing they have to make. Okay. They can able to make it by designing by manual or by softwares. So what the designing, what they have made in the last, this is we called as a last. Okay. This is a human foot we call as a last. There will be a different sizes will be there. So as per the sizes, so we can able, the middle size is 8 size. So from 8 size we can able to develop the patterns from 6 to 12. Okay. So this is the mean size. 8 is the middle size. From middle size, so we can able to develop the patterns from 5, 6, 7 or 9, 10, 11, 12 like that. So this is a we call as a last, and this the material is made up of the HDPE, high density polyethylene material. So in this material, so it can be having the heat resistance up to 300 degrees centigrade. So once the designing has been made, so what the design the students has been made, so it will be converted to patterns. Okay. So once the patterns will be made, so all the cut components will be stitched together. So that will be called as a closing department. So then all the cut components has been stitched, so that we call as a upper material, upper. So that will be in the 2-dimension format. So once all the cut components has been stitching, we call as a upper. Once the upper has been ready, so it will be coming to the lasting department, 4th department. Here we will be attaching the sole and the upper. So it will be in the 3-dimension. So once everything shoe has been ready, so in this department we will be making casuals and formal shoes. So that will be cemented construction, strobel construction, stuck-on construction, different constructions are there. So as per the requirement, so we can able to make. So once the sole be attached, so finishing will be done, then final packing. These are the 5 departments for making the footwear. और ये हैंड्स ऑन ट्रेनिंग स्टूडेंट्स के लिए हाँ. यहाँ पे ट्रेनिंग लेते हैं ना, कैसा यूज होता है वो? So we will be giving the training by first in the manual method. Okay. So once in the manual method, what they are doing, this is the manual method they are doing. So once the manual method, once they are completed, so they will be going for the machine lasting. So machine lasting, so once in factories, we will teach them. In factories, they will be
they will not be doing by the manual method. They will be doing only machine method. In machine, so in factory it will be around 400 to 500 pairs per day in 8 hours. So once it will be, we will be teaching to the manual lasting finish, then comes to the machine lasting. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్, కొద్దిమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, మాట్లాడదాం. మీ పేరు? నా పేరు సంతోష్. సంతోష్. ఎక్కడి నుంచి? తమిళనాడు సార్. తమిళనాడా? ఓకే ఓకే. సరే, అయితే ఈ కోర్స్ ఎందుకు తీసుకున్నావు? ఇది సార్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రాక్టికల్ ఎక్కువ చేయాలని ఒక కోరిక ఉన్నది. సో అన్ని కోర్సెస్లోనూ థియరీ అంటే చాలా ఎక్కువ ఉంటుంది, ఈ కోర్స్లో అయితే ప్రాక్టికల్ వర్క్ చాలా ఉంటుంది. సో నేను ప్రోడక్ట్స్ కూడా చేశాను, చాలా ప్రోడక్ట్స్ చేశాను. ఫ్యాకల్టీస్ అందరూ చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నారు. వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల మాకు ఈజీగా, అంటే ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ మాకు చాలా ఉంది. వాళ్ళు ఈజీగా చెప్పిస్తున్నారు, నేర్పిస్తున్నారు, అన్ని సపోర్ట్లు చేస్తున్నారు. ఈ కోర్స్ చాలా మంచిగా ఉంది, ఎందుకంటే కోర్స్ అందరూ ఇప్పుడు బీటెక్ అలాంటి కోర్సెస్ పైనే చూస్ చేసుకుని వెళ్తున్నారు. ఈ కోర్సెస్ అసలుకి ఎవరికి ఐడియా కూడా లేదు. సో దీని గురించి అవేర్నెస్ కూడా ఈ నడుమ కాలేజ్ నుంచి బాగా పబ్లిష్ చేస్తున్నారు. సో ఈ కాలేజ్ చాలా చాలా మంచి కాలేజ్. సో ఎట్లా తీసుకుంటారు డిజైన్? అంటే మామూలుగా ముందు ఐడియా ఎట్లా ప్లాన్ చేస్తారు? ఐడియా అంటే ఇప్పుడు సపోజ్ ఒక చెట్టు నుంచి కూడా ఐడియా జనరేట్ చేయొచ్చు. లీఫ్ నుంచి, లీఫ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని, లీఫ్ ఆ షేప్ ఉంటుంది కదా సార్, ఆ షేప్ని మేము స్కెచింగ్ చేస్తాం. ఫస్ట్ స్కెచింగ్ చేసిన తర్వాత దాని నుంచి వర్డ్స్ జనరేట్ చేస్తాం, అంటే బ్రెయిన్ స్ట్రోమింగ్ అంటారు. సో ఆ బ్రెయిన్ స్ట్రోమింగ్లో ఏం చేస్తామంటే లీఫ్లో కలర్ అండ్ తర్వాత షేపు, ఏ షేడ్స్ ఉంటుంది, ఏ షేప్లో ఉంటుంది అనేసి మేము క్లీన్గా దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత దాని నుంచి మాకు ఏమేమి కావాలో దాన్ని సపరేట్ చేసి దాంట్లో ఒక డిజైన్ క్రియేట్ చేస్తాం. ఆ డిజైన్కి ఫుట్వేర్ ఎలా చేయాలనేసి డెవలప్ చేస్తాం. ఒక్క షూ మనం ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది సార్? ఆల్మోస్ట్ ఇట్ డిపెండ్స్ సార్. స్టార్టింగ్ మెటీరియల్ సెలెక్షన్ నుంచి స్కెచింగ్ అన్నీ కలిపితే ఆల్మోస్ట్ 200+ ప్రాసెస్ ఉంటుంది సార్. అన్ని ప్రాసెస్ ఉంటుంది. సో ఒక్క ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఒక కాంపోనెంట్ కట్ చేస్తున్నామంటే దానికి అలవెన్స్ ఇంత ఇవ్వాలి, అన్ని మెషర్మెంట్స్ స్పెసిఫిక్గా ఉంటుంది సార్. సో అది చాలా ప్రాసెస్ ఉంటుంది సార్. ఒక ఫుట్వేర్ కంప్లీట్ చేయాలంటేనే చాలా ప్రాసెస్. థ్యాంక్ యూ సంతోష్. థ్యాంక్ యూ. ఫుట్వేర్లో ప్రోడక్ట్ జర్నీని మనం చూసాం కదా. సో ఇప్పుడు ఫ్యాషన్లో క్రియేటివిటీ ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ఫ్యాషన్ ల్యాబ్స్లో పూర్తిగా స్కెచ్ నుంచి పూర్తిగా డ్రాపింగ్ కావచ్చు, అదేవిధంగా స్టిచ్చింగ్ కావచ్చు, స్టూడెంట్స్ ప్రతి స్టెప్ను కూడా ప్రాక్టికల్గా ఇక్కడ నేర్చుకుంటారు. సో ఫ్యాషన్ అంటే కేవలం ట్రెండ్ మాత్రమే కాదు, ఇది ఒక ఐడెంటిటీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఫ్యాషన్ డిపార్ట్మెంట్ సీనియర్ ఫ్యాకల్టీ జ్యోతి ప్రియ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మేడం, ఫ్యాషన్కి అదేవిధంగా క్రియేటివిటీ కలుపుతూ స్టూడెంట్స్కి ఎట్లా ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎట్లా ఉంటుంది ఇక్కడ? స్టూడెంట్స్ బేసికలీ వారు డిజైన్ ప్రాసెస్ చేస్తారు. డిజైన్స్ ప్రాసెస్కి తర్వాత ప్రాక్టికల్ జరుగుతుంది. మనం ఇక్కడ థియరీ తక్కువగా చెప్తున్నాం, ప్రాక్టికల్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రాక్టికలే కావాలి, ఇండస్ట్రీ మొత్తం ప్రాక్టికల్. కానీ మనం ఇక్కడ ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నాం. డ్రేపింగ్ ఏంటి, డ్రాఫ్టింగ్, బేసికలీ ఒక డిజైన్ ఎలాగ డ్రాఫ్టింగ్ చేసి అది గవర్నమెంట్ ఇంకా ఫ్యాషన్ షోలో ఎలాగ తీసుకుని వచ్చేది మనం ట్రైనింగ్ ఇస్తున్నామండి. తర్వాత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది స్టూడెంట్స్కి? అంటే కంప్లీట్గా మీరు చెప్తున్నారు ప్రాక్టికలే ఉంటుంది ఇక్కడ. అవునండి. సో స్టార్టింగే మీరు మెటీరియల్ ఇస్తారా, లేదంటే ఎట్లా? వాళ్ళు ఫస్ట్ బేసిక్ ఇల్లుస్ట్రేషన్ చెప్తున్నాం. ఇల్లుస్ట్రేషన్ చేసి చిన్న 1/4 స్కేల్ డ్రాయింగ్ చెప్తున్నాం. 1/4 స్కేల్ డ్రాయింగ్ తర్వాత వారు పెద్ద ప్యాటర్న్ మేకింగ్, ఇలాగా పెద్ద ప్యాటర్న్ చేస్తారు. సో మొత్తం ఇలాగ పెద్ద ప్యాటర్న్ అయిపోయిన తర్వాత పేపర్ కటింగ్ చేసి ఫ్యాబ్రిక్లో చేసి తర్వాత ఒక బేసిక్ ఫోటోటైప్ చేస్తారు. ప్రోటోటైప్ చెప్తున్నాం మనము. ప్రోటోటైప్ చేసేసి అది ఫిట్టింగ్ అని ఓకే అయిన తర్వాత వారు మెయిన్ గార్మెంట్ తీసి కుడుతున్నారండి. సో ఇక్కడ బేసిక్ మెటీరియల్స్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నాము. ఈవెన్ ప్యాటర్న్ మేకింగ్, షీట్, ఫ్యాబ్రిక్, సో ఏదేది కావాలనో బేసిక్ అన్నీ మనమే తెస్తున్నాం. తర్వాత క్రియేటివిటీ అంటే ఇది నిజంగా వేరే ఏదైనా వర్క్ కానీ, జాబ్ కానీ, సాఫ్ట్వేర్ కానీ వీటికి
ఒకరు చేసే పని మిగతా వాళ్ళు కూడా సేమ్ అట్లాగే ఉంటుంది. అవునండి. సో ఇక్కడ క్రియేటివిటీ వేరు, ఎవరి ఆలోచన ఎట్లా ఉంటుందో ఆ అవుట్పుట్ అట్లా ఉంటుంది. ఏమనిపిస్తుంది స్టూడెంట్స్ కి, మీరు చూస్తుంటారు కదా? అది ఫోర్కాస్టింగ్ డిజైన్ ప్రాసెస్ చెప్తున్నామండి. సో బేసిక్స్ పిల్లలకు చెప్పేద్దాం. ఒక బాటిల్ ఏదో ఒకటి ఉంది, మొబైల్ ఫోన్ ఏదో ఒకటి ఉంది, ఎగ్జాంపుల్ మనం ఒక మొబైల్ ఇచ్చేస్తాము. సో ఇది ఇన్స్పిరేషన్. ఈ మొబైల్ పెట్టి ఈ మొబైల్ లాగా ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. సో ఇది బేసిక్ మొబైల్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు బటర్ఫ్లై ఇన్స్పిరేషన్ తీస్తున్నారు. ఆ బటర్ఫ్లైనా ఫస్ట్ బటర్ఫ్లై డ్రా చేస్తున్నారు. బటర్ఫ్లైని కొంచెం కట్ చేసి అది అలా ఒక డ్రెస్సింగ్గా చేంజ్ చేసుకోవాలి. సో ఎక్కడ బటర్ఫ్లై ఈజ్ అ బిగ్ థింగ్. సో హౌ దే కెన్ కట్ ద బటర్ఫ్లై ఇన్ టు డ్రెస్, హౌ టు మాడిఫై ఇట్. సో దానికి వారు థింక్ చేస్తున్నారు, ఏమేమి కలర్ వస్తుంది, సో కలర్ కాంబినేషన్ ఎలా చేయొచ్చు అదన్నీ ఇక్కడ నేర్చుతున్నాం. కలర్ థియరీ అదన్నీ స్పాట్స్ ఉంది. సో అది పెట్టి వారు కట్ చేసి ఒక బటర్ఫ్లైని ఒక నార్మల్ డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే నేచరే ఇన్స్పిరేషన్, నేచర్ లో ఉండే ప్రతి ఒక్కటి. అవునండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంకొద్ది మంది స్టూడెంట్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి, హాయ్, మీ పేరు? స్నిగ్ధ. రైట్, మీరు ఏం చేస్తున్నారు? సో మేము యాక్చువల్లీ మాకు ఒక ప్రాజెక్ట్ ఉంది, బ్యాగ్స్ చేద్దాం. మీరు ఇప్పుడు సెకండ్ ఇయర్ కదా? మీరు సెకండ్ ఇయర్. సో బ్యాగ్స్ చేయడానికి ముందు మేము ఒక మాకప్ లాగా చేయాలి, బ్యాగ్ ఐడియా రావడానికి. సో దానికి గురించి చేస్తున్నాం. ఇది కంప్లీట్ గా రెగ్జిన్? ఇది రెగ్జిన్ పైన ఆర్టిఫిషియల్. సో రియల్ దాని మీద టెస్ట్ చేసే ముందు ఐడియా రావడానికి ఎలా చేయాలి అని చెప్పి వి మేక్ అంటే మెటీరియల్ వేస్ట్ అవ్వకుండా. ఒకవేళ లెదర్ కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దీని మీద ఏదైనా కొంచెం అటు అయినా తెలుస్తుంది, ఐడియా ఉంటుంది కాబట్టి ముందర దీని మీద చేస్తే ఒక క్లారిటీ వస్తుంది దాని మీద ఎలా చేయాలి అని చెప్పి. థ్యాంక్ యూ. ప్రోడక్ట్ తయారైంది, ఇప్పుడు కస్టమర్ దగ్గరికి అది ఏ విధంగా వెళ్తుందో చూడొచ్చు. రిటైల్ ల్యాబ్స్లో పూర్తిగా స్టోర్ సెటప్ కావచ్చు, డిస్ప్లే కావచ్చు, కస్టమర్ ఇంటరాక్షన్ అన్నీ కూడా చాలా రియల్ టైం సిమ్యులేషన్ ద్వారా ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ. సో రిటైల్ అంటే సేలింగ్ మాత్రమే కాదు, అది కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పొచ్చు. రైట్, మనతో పాటు ఈ రిటైల్ దానికి సంబంధించి ప్రొఫెసర్ రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఎట్లా ఉంటుంది ఈ అంటే రిటైల్ దీంట్లో స్టూడెంట్స్కి ఏ విధంగా మీరు వాళ్ళకి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు, ఎట్లా ఉంటుంది? సార్, రీటైల్ వచ్చేసి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వస్తువు ఎలా అయితే ప్రోడక్ట్ని జనరేట్ చేస్తున్నారో, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో అదొక సైడ్ అయితే, దాంట్లో టెక్నికాలిటీస్ తెలిసిన తర్వాత దాన్ని ఎలాగా అమ్మాలి, లేకపోతే దాన్ని ఎలా మార్కెట్ చేయాలన్న దానిపైన మేము చాలా ఫోకస్ చేస్తాం. దానికి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రోడక్ట్ తీసుకున్నారనుకోండి, దానికి సంబంధించి ఏమేమి ఉన్నాయి డీటెయిల్స్, దాన్ని క్లియర్గా, దాని టెక్నికాలిటీస్ ఏంటి, దాన్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేశారు, దాన్ని ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేశారు, ఆ రా మెటీరియల్స్ అన్నది, దీనిపైన మేము ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చిన తర్వాతనే ఒక కస్టమర్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా మనం అతనికి అమ్మాలన్న దానిపైన బాగా ఫోకస్ చేస్తామన్నమాట. దానికోసం చాలా ప్రాక్టికల్ ల్యాబ్స్ ఉన్నాయి. ప్రాక్టికల్ నాలెడ్జ్ పైన చాలా గెస్ట్ లెక్చర్స్ కండక్ట్ చేస్తాము. మా నాలెడ్జే కాకుండా బయట నుంచి మార్కెట్లో ఎవరైతే పనిచేస్తున్నారో మార్కెట్ నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ మేము కంప్లీట్గా గెస్ట్ లెక్చర్స్ అని అరేంజ్ చేసిన తర్వాత వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ కంప్లీట్గా. తర్వాత విజువల్ బేస్డ్గా ఎట్లా ఉంటుంది దీంట్లో మార్కెట్? ఇది చాలా ట్రెండ్ అవుతున్న టాపిక్ అండి, విజువల్ మర్చెండైజింగ్. ఎక్కడైతే ప్రోడక్ట్స్ ఉంటున్నాయో ఓకే ఫైన్, దాన్ని ఎలా ప్లేస్ చేయాలి మీరే చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్టోర్కి వెళ్తారు, అక్కడ మీకు ఫస్ట్ ఎదురుగా ఏది నచ్చుతుంది, ఫస్ట్ మీరు నచ్చిన దానిపైన మన కన్ను దాంట్లోకి వెళ్తారు, ఎవరికైనా సరే, అది హ్యూమన్ టెండెన్సీ. అది దానికి మేమేం చేస్తామంటే ఒక ప్రోడక్ట్ని ఎక్కడ సెట్ చేయాలి, ఒక కస్టమర్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి, ఏది చూసి కస్టమర్ అట్రాక్ట్ అవుతారన్న దానిపైన విజువల్ మర్చెండైజింగ్ ఉంటుంది. మా దగ్గర విజువల్ మర్చెండైజింగ్ ల్యాబ్ కూడా ఉంటుంది సపరేట్గా. ఏ ప్రోడక్ట్ని ఏ కలర్ థీమ్తో ఎట్లా సెట్ చేయాలి అండ్ అంబియన్స్ ఎలా సెట్ చేయాలి, ఇవన్నిటిపైన ట్రైనింగ్ ఇస్తామండి విజువల్ మర్చెండైజింగ్. థ్యాంక్ యూ రాకేష్ గారు. థ్యాంక్ యూ సార్. ఫుట్వేర్, ఫ్యాషన్, రీటైల్, లెదర్ ఇలాంటి విభిన్న రంగాల్లో ట్రైనింగ్ ఇస్తూ స్టూడెంట్స్ని ఇండస్ట్రీకి రెడీ చేస్తుంది FDTA హైదరాబాద్. ఇక్కడ చదువు పూర్తయ్యేసరికి విద్యార్థులు డిగ్రీతో కాదు, డైరెక్ట్గా కెరియర్తో బయటకు వస్తారు. ఒక ఐడియాను ప్రొడక్ట్గా మార్చే పవర్, ఒక ప్యాషన్ని ప్రొఫెషన్గా మార్చే ఛాన్స్, ఇదే FDA హైదరాబాద్. ఇంత ట్రైనింగ్, ఇంత ఎక్స్పోజర్ స్టూడెంట్ లైఫ్ని ఎంత లెవెల్కి తీసుకెళ్తుంది, వారి మాటల్లోనే విందాం. హాయ్ ఎవ్రీవన్, నేను హేమ. నేను ఇక్కడ FDDI స్టూడెంట్ని. సో ఇక్కడ నేను ఇప్పుడు మీకు మా శైలి స్టోర్ చూపించబోతున్నాను. సో ఇక్కడ మా శైలి స్టోర్లో ఓన్లీ ఫ్యాషనే కాకుండా రకరకాల డిపార్ట్మెంట్స్ నుంచి స్టూడెంట్స్ ఎంత మంచి మంచి క్రియేటివ్ ప్రొడక్ట్స్ ఏమేమి చేశారో చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ శాండల్స్ ఇంకా ఫుట్వేర్ చూపిస్తున్నాను. ఇక్కడ క్రాషేతో రకరకాల ఏన్షియన్ పీరియడ్స్వి మోటివ్స్ ఇన్స్పిరేషన్ తీసుకుని చాలా ఇన్నోవేషన్తో ఒక వీవింగ్ టెక్నిక్స్తో సహా ఇక్కడ శాండిల్స్ని డెవలప్ చేశారు.
ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత మంచి క్రియేటివ్ అండ్ ఎంబ్రాయిడరీ కూడా ఇంక్లూడ్ చేసాము. స్టూడెంట్స్కి మంచి యాక్సెస్, ఒక ఇండస్ట్రీ ఎక్స్పోజర్కి ఒక బేసిక్ ఫ్రంట్ స్టెప్ లాగా ఈ స్టోర్ యాక్ట్ చేస్తుంది. గార్మెంట్స్ కూడా మాకు రకరకాల ఎక్స్పీరియన్సెస్, రకరకాల టెక్నిక్స్తో ఇన్వాల్వ్ అయిన గార్మెంట్స్ని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా క్లయింట్కి చూపించగలిగే స్టోర్ ఇది. బ్యాగ్స్ కానివ్వండి, మా స్టూడెంట్ స్పెషలైజేషన్స్ కానీ అన్నీ ఇన్వాల్వ్ చేస్తూ చూపిస్తున్నాము ఈ స్టోర్లో. హ్యాండ్లూమ్స్ని కూడా ఒక గార్మెంట్స్ లెక్క ఈ కాలం జెన్జీకి తగ్గట్టు ఒక సిలవెట్స్ లాగా చేసి డెవలప్ చేసాము. ఇలాంటి ఒక స్టోర్లో మీకు ఇలాంటివి కూడా కనిపిస్తాయి. పార్టీ వేర్, ఒకేషనల్ వేర్, బీచ్ ఆరెల్స్ నార్మల్ క్యాజువల్, కెఫే ఫ్రెండ్లీ అన్నిటికీ సెట్ అయ్యేటట్టు ఇలాంటి గార్మెంట్స్ ఉంటాయి. మీకు ఎలాంటివి కావాలన్నా ఇక్కడ స్టైల్ చేయొచ్చు. వుడెన్ ప్రొడక్ట్స్కి కూడా మా స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రకరకాల చిన్ని వుడెన్ ప్రొడక్ట్స్ మన చిన్నతనాన్ని బాగా గుర్తు చేస్తూ, మంచిగా చూపిస్తూ, మంచిగా ఒక ఫీల్ ఇస్తున్న చిన్ని వుడెన్ ప్రొడక్ట్స్ మంచి నీట్ క్లీన్ ఫినిషింగ్తో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయొచ్చు. డ్రీమ్స్ ఉండడం సరిపోదు, వాటిని నిజం చేసుకునే స్కిల్స్ కూడా ఉండాలి. మీ ఫ్యూచర్ని మీరే డిజైన్ చేసుకోవాలంటే FDDI హైదరాబాద్ లాంటి ప్లాట్ఫామ్ని చూస్ చేసుకోండి. సో ఇది ABN స్కిల్ స్కూల్. మరో ఇన్స్పైరింగ్ స్టోరీతో కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN.